హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ అలాగే గోధుమ రవ్వతో చేసే ఉప్మాని మీకు చేసి చూపిస్తాను. అదేమిటంటే, మొదట మనం ఒక కప్పు గోధుమ రవ్వ, అలాగే ఒక అరకప్పు స్వీట్ కార్న్ గింజలు, టమాటా ఒక పెద్దది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. జీడిపప్పు, పోపు దినుసులు ఏదైనా సరే మీగడతో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మనం వారంలో 2 రోజులు మీగడతో, 2 రోజులు నేతితో చేసుకుంటే మనం ఆయిల్ తగ్గించిన వాళ్ళం అవుతామండి. అలాగే మనం నేతితో చేసుకున్నప్పుడు, మీగడతో కానీ చేసుకున్నప్పుడు ముందు మూకుడు పెట్టుకుని ఆ మూకుడులో తాళింపుని వేగనిచ్చి అలాగే మనం కావలసిన పదార్థాలన్నీ చేర్చుకుని అప్పుడు మనం ఎసరు పోసుకుంటే మనకి ఆ ఎసట్లో మీగడ చేర్చుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందు మనం మూకుడు పెట్టుకుని దాంట్లో పోపు దినుసులు చెప్పాను కదండి. మొదట మనం ఆయిల్తో చేసుకున్నప్పుడైతే మొదట ఆయిల్ వేసుకోవాలి. అదే మీగడతో చేసుకున్నప్పుడైతే ముందు ఇలాగా మనకు కావలసిన పోపు దినుసులు చక్కగా మూకుడులో దోరగా వేగించుకోవాలి. జీడిపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ఇలా చక్కగా వేపుకుని మనం దీనిలో అప్పుడు ఈ పోపులో మనం టమాటాలు చేర్చుకోవాలి. ఇది ఎంతో రుచికరమైనది, అలాగే ఎంతో మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే వంటకం అని చెప్పచ్చండి. ఈ గోధుమ రవ్వతో మనం ఏది చేసుకున్నా చాలా బాగుంటుందండి. దానిలో మనం ఉప్పు చేర్చుకుని కాసేపు ఇలా కలుపుకుని అప్పుడు స్వీట్ కార్న్ గింజల్ని మనం దీంట్లో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకున్నాక ఒక 2 మినిట్స్ మనం కలుపుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎలా పోసుకోవాలంటే, మనం 1 కప్పు గోధుమ రవ్వ, అరకప్పు స్వీట్ కార్న్ గింజలు చెప్పాను కదండి, 1.5 కప్పు అయ్యింది. అందుకని మనం 3.5 కప్పులు వాటర్ పోసుకుంటే మనకి చక్కగా రవ్వ చక్కగా ఉడికి చాలా బాగుంటుంది. ఈ ఎసరు కాగాక మనం దీంట్లో ఇప్పుడు మీగడ చేర్చుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం కొంచెం ఉడకబెట్టాక గోధుమ రవ్వని చేర్చుకోవాలి. ఇలా చేర్చుకున్నాక గోధుమ రవ్వ చక్కగా ఉడుకుతూ ఉన్నాక మనం ఇలా గోధుమ రవ్వ వేసుకుని చక్కగా కలుపుకుంటూ 2 నిమిషాలు దగ్గర పడే వరకు ఉంచుకుని తర్వాత కుక్కర్లో ఈ మిశ్రమాన్ని వేసుకుని 2 విజిల్స్ వస్తే చక్కగా ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుందండి.